మంచిర్యాల జిల్లాలో ఓ పసివాడికి అరుదైన వ్యాధి సోకింది. 16 కోట్లు విలువైన ఇంజెక్షన్ వేస్తే తప్ప బాబు బతికే అవకాశం లేదని వైద్యులు తేల్చారు. రెక్కాడితే డొక్కాడని ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. లక్షలు పెట్టి వైద్యం చేయించే స్తోమత లేని పసివాడి తల్లిదండ్రులు ఉన్నపలంగా 16 కోట్లు ఎక్కడి నుండి తీసుకురావాలో తెలియక ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం వెంచపల్లి గ్రామానికి చెందిన పడాల సతీష్, రవళి దంపతులకు ఏడాదిన్నర క్రితం వివాహమైంది. తొలి కాన్పులోనే ఏడాది క్రితం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. శ్రేయన్ అని నామకరణం చేసుకున్నారు. బాబు రాకతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఆ ఆనందం వారికి ఎన్నో రోజులు నిలవలేదు. 6 నెలల తర్వాత బాబు సడన్ గా అనారోగ్యానికి గురయ్యాడు. పిల్లాడిలో ఎదుగుదల లేదని, అందరి పిల్లల్లా శరీరంలో మార్పులు రావడం లేదని గ్రహించిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యుడికి చూయించారు. పరీక్షించిన వైద్యులు బాబుకు 1 కోటి మందిలో ఒకరికి వచ్చే అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ టైప్ 2 అనే వ్యాధి సోకినట్లు చెప్పారని తల్లిదండ్రులు వాపోతున్నారు. మంచిర్యాల తీసుకెళ్ళినాం, ఏమి ఇంప్రూవ్ అవ్వాలి. కరీంనగర్ తీసుకెళ్ళినాం, ఏమి ఇంప్రూవ్మెంట్ లేదు. హైదరాబాద్ తీసుకెళ్ళినాం, అమెరికాకు బ్లడ్ శాంపిల్ పంపించారు. ఇది SMA2 అని వచ్చింది రిజల్ట్. దీని ఇంజెక్షన్ వచ్చేసి 16 కోట్లు అయితే అని చెప్పారు. అది వేస్తేనే బాబు బ్రతకగలడు, ఇది ప్రాణాంతకరమైన వ్యాధి అని చెప్పారు. అంత స్తోమత మాకు లేదు. ఎవరైనా దాతలైన ప్రభుత్వం అయినా మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. చికిత్సలో భాగంగా అతనికి 2 ఏళ్లు నిండేలోపు ఒక అత్యాధునిక జొల్జెన్స్మా అనే ఇంజెక్షన్ వేయించాలని సూచించారు. కానీ ఆ ఒక్క ఇంజెక్షన్ ఖరీదు ఏకంగా 16 కోట్లు ఉంటుందని, విదేశాల్లోనే దొరుకుతుందని వైద్యులు చెప్పడంతో బాబు తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. చికిత్స తీసుకోకుంటే అనారోగ్యం తీవ్రమై మంచానికే పరిమితం అవ్వాల్సి ఉంటుందని, ఒక్కోసారి ప్రాణాలు కూడా దక్కవని వైద్యులు తెలపడంతో ఆ తల్లిదండ్రులు ఏం చేయాలో అర్థం కాక ఆవేదన చెందుతున్నారు. దాతల సహాయం కోసం వేడుకుంటున్నారు. చాలా మంది ఇట్లా ప్రభుత్వం ద్వారా కానీ, దాతలు కానీ, ఇట్లా సంస్థలు కానీ సాయం చేస్తున్నాయి, మీరు కూడా అదే ప్రయత్నం చేయండి అని అన్న తర్వాత మేము సరే అని చెప్పి మేము ప్రభుత్వాన్ని కానీ, దాతలను కానీ, వివిధ సంస్థలు కానీ, కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కానీ, ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు కానీ, ఎవరైనా దాతలు కానీ ముందుకు వచ్చి మా బాబు ప్రాణాలను కాపాడగలరని కోరుకుంటున్నాను. డాక్టర్ గారు అనగా మీ వానికి స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే వ్యాధి ఉంది, SMA2. దానికి 2 సంవత్సరాల లోపే ఇంజక్షన్ వేయాలి, లేకపోతే బాబు ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి అని అన్నారు. సార్ మరి ఆ ఇంజక్షన్కి ఎంత అవుతాయి అని చెప్పి డాక్టర్ గారిని అడిగితే 16 కోట్లు అవుతాయి అని అన్నారు. 16 కోట్లు అంటే మేము ఎక్కడి నుంచి పెట్టినాం సార్, మేము వ్యవసాయం కూలి పనులు అవి చేసుకుంటూ బతకటోళ్ళం, అంత డబ్బు మేము పెట్టలేము సార్ అని చెప్పి ఇట్లా ప్రభుత్వం ద్వారా కానీ, దాతలు కానీ, ఇట్లా సంస్థలు కానీ సాయం చేస్తున్నాయి, మీరు కూడా అదే ప్రయత్నం చేయండి. ఎవరైనా దాతలు కానీ ముందుకు వచ్చి మా బాబు ప్రాణాలను కాపాడగలరని కోరుకుంటున్నాను.